వందనాలండి. ఈరోజు మే 12 యోవాబు అనే దావీదు సేనాధిపతిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి రాజులు 2:31లో అందుకు రాజు, ఇక్కడ రాజు అంటే సొలొమోను, ఇట్లా నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారం చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము అని సొలొమోను రాజు యోవాబుని గురించి చెప్పిన మాటలు. యోవాబు గొప్ప సేనాధిపతి. అతనికి అభిషై, అసాహేలు అని ఇరువురు గొప్ప యోధులు సహోదరులుగా ఉండేవారు. వారి తల్లి జెరూహ స్వయంగా దావీదుకు అక్క. ఆమె తన ముగ్గురు కుమారులను దావీదుకు సహాయకులుగా ఉండేటట్టుగా శిక్షణ ఇచ్చింది. యోవాబు చాలా స్వార్థపరుడు, అవిధేయుడు, కక్ష సాధింపు చేసేవాడు, ఏమాత్రం కనికరం లేనివాడు, చాలా అసూయపరుడు. జీవితమంతా దావీదు యొద్ద సైన్యాధిపతిగా తన స్థానం పోకుండా ఉండడానికి ప్రయాసపడ్డాడు. 2 సార్లు దావీదు అతని స్థానంలో వేరే వారిని పెట్టాలని ప్రయత్నించాడు, కానీ ఆ పని జరగకముందే వారిని కుట్ర పన్ని చంపేశాడు. ఈ సందర్భాలు 2 సమూయేలు 3:17-30 వరకు, 19:13 వచనం, 20వ అధ్యాయం 4-10 వరకు ఇవన్నీ చదవండి, మీకు బాగా అర్థమవుతుంది అతని క్యారెక్టర్. యోవాబు దావీదు కొలువులో ఉన్నందున పరోక్షంగా యోవాబు చేసిన తప్పులన్నిటికీ దావీదు బాధ్యుడయ్యాడు. కొన్ని రాజకీయ సైన్యపరమైన కారణాల వల్ల దావీదు యోవాబును బహిరంగంగా శిక్షించలేకపోయాడు. అయితే సొలొమోను యోవాబు చేసిన నేరాలలో తన తండ్రికి ఎలాంటి సంబంధము లేదు అని రుజువు చేయడానికి యోవాబును శిక్షించాడు. దావీదు సైన్యంలో యోవాబు అందరికంటే గొప్ప నాయకుడు. అతను ఏ యుద్ధంలో కూడా ఓడిపోలేదు. యోవాబు చాలా తెలివైన, కనికరం లేని వ్యూహకర్త. అతని యుద్ధ తంత్రాలన్నీ విజయవంతమయ్యాయి, కానీ ఆ ప్రయత్నంలో ఎవరు గాయపడతారో, ఎవరు చనిపోతారో అని ఏమాత్రం ఆలోచించడు. తన గురి యొద్దకు చేరడానికి ఎలాంటి మోసాలైనా, హత్యలైనా చేయగలడు. అతని కథలో గొప్ప విజయాలతో పాటు సిగ్గుపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. యోవాబు యెరూషలేముతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలను జయించి అబ్నేర్ను ఓడించాడు. అబ్షాలోము దావీదుల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే అతను అబ్నేరు, అమాసా, అబ్షాలోములను చంపాడు. యూరియా మరణంలో పాల్గొన్నాడు. అదోనియాతో కుట్ర పన్ని సొలొమోనుకు వ్యతిరేకంగా చేశాడు. దానివల్లే మరణించాడు. యోవాబు తన ప్రమాణాలను తానే స్థిరపరుచుకున్నాడు. వాటి ప్రకారమే జీవించి వాటి వల్లనే మరణించాడు. ఏనాడు దేవుని ప్రమాణాలను తన జీవితంలో స్థానం ఇవ్వలేదు. ఒకసారి దావీదు సైన్యాన్ని లెక్కబెడుతున్నప్పుడు అది దేవునికి ఇష్టం ఉండదేమో అన్నాడు, కానీ దాని వెనుక కూడా తన స్వార్థం దాగి ఉంటుంది. ఈ స్వప్రయోజనమే చివరికి అతన్ని నాశనం చేసింది. అతను కేవలం తనకు మాత్రమే నమ్మకస్తునిగా ఉన్నాడు. తన పదవి కాపాడుకోవడానికి తన జీవితమంతా యథార్థతతో ఉన్న దావీదును కూడా మోసగించుటకు వెనకాడలేదు. నడిపించేవారు లేక ఇష్టానుసారంగా జీవించే వారి జీవితం ఏ విధంగా నాశనం అవుతుందో తెలుపటానికి ఇతని మంచి ఉదాహరణ. తెలివితేటలు, పదవులు దేవుని నడుపుదల లేకుంటే తనను తానే నాశనం చేస్తాయి. వాక్యం ద్వారా దేవుడు ఒక్కడే మనల్ని నడిపిస్తాడనేది గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, యోవాబు లాంటి మనుషులంగా కాకుండా తండ్రి దావీదులాగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.